నారా చంద్రబాబు నాయుడుని అక్రమ కేసుల్లో పెట్టారని టీడీపీ పార్టీ అభిమానులు శ్రీకాకుళం జిల్లా రంగస్థలం నుంచి పార్వతీపురం మన్యం జిల్లా మీదుగా సైకిల్ ర్యాలీ నిర్వహించి 23 జిల్లాలు పూర్తి చేసుకుని కుప్పం నియోజకవర్గం చేరుకుంటారు. చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు తొలగించాలని ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రతి జిల్లా టీడీపీ పార్టీ సైకిల్ ర్యాలీ నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా టీడీపీ ఎక్స్ సర్పంచ్ రామకృష్ణ, చెల్లా రామసూరి, నిద్రబగి ఆదినారాయణ, నీలాలు సుందర్రావు, సడగల రమేష్ హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారువ గ్రామ పంచాయతీ నిద్రబింగి రామకృష్ణ ఎక్స్ సర్పంచ్ ఆధ్వర్యంలో మా 5 కార్యకర్తలమే ఇలాగా బాబు అక్రమ అరెస్ట్గా చేశారనేసి, అలాగే మా కిమిడి కళా వెంకటరావు ఇచ్చారు నియోజకవర్గం నుండి బాబు అక్రమంగా అరెస్ట్గా చేస్తారనేసి మేము ఈ 13 జిల్లాల వారు ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే గారిని అలా టచ్ చేసుకొని వాళ్ళు సంఘీభావం తెలిపి అలాగే బాబుకి కూడా మా మనస్ఫూర్తిగా సంఘీభావం తెలుపుతూ చెల్లెని తొందరగా విడుదల చేస్తారని మేము సైకిల్ యాత్ర కొనసాగుతాం. అలాగే 175 కాన్సెప్ట్స్ కూడా భారీ మెజార్టీతో బాబుని మళ్ళీ గెలిపించి సీఎంగా చేస్తారని మేము కష్టపడి తెలియదాం సార్. బయలుదేరినామండి. నారువ నుంచి నారువ పంచాయతీ నారువ గ్రామం నుండి రణస్థల మండలం శ్రీకాకుళం జిల్లా 26 జిల్లాలు తిరిగి చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలుపుతూ కుప్పం నియోజకవర్గంలో ముగింపు కార్యక్రమం పెడదామనేసి. ఎందుకంటే ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు ఈ సైకిల్ యాత్ర ఆంధ్ర మొత్తం ప్రతి ఒక్క జిల్లా కూడా కొన్ని నియోజకవర్గాలు